దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఒకటిగానే ఉంచుతారా, మూడు ముక్కలు చేస్తారా అన్నది 1-2 రోజుల్లో తేలనుంది. 2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించారు. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే సైబరాబాద్ పరిధిలోని 3 జోన్లకు సృజన్, మల్కాజ్గిరి వైపు 3 జోన్లకు వినయ్ కృష్ణారెడ్డిని ప్రత్యేక అదనపు కమిషనర్లుగా నియమించారని అంటున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు రేపటితో ముగుస్తుంది. పాలక మండలి ఉన్న సమయంలో విభజిస్తే సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే 10వ తేదీ తర్వాత విభజనపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు రేపటితో ముగియనుంది. ఇక ఈ రోజు జీహెచ్ఎంసీ చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇక ఎల్లుండి తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుంది. సో 11 తర్వాత అంటే ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణానైనా కూడా మూడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడేటటువంటి అవకాశం ఉంది. సో ఇటు 3 కార్పొరేషన్లకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ గా ఇటు 3 కార్పొరేషన్ల విభజన జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ 3 కార్పొరేషన్లకు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుత పాలక మండలి గడువు రేపటితో ముగియనున్నటువంటి నేపథ్యంలో సో ఎల్లుండి తర్వాత ఏ క్షణాలైనా కూడా ఇటు 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. సో మున్సిపల్ ఎలక్షన్స్ జరగడము, దాని తర్వాత వీటి ఫలితాలు చూసిన తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ప్రభుత్వం వెళ్తుందా, లేకపోతే ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి ఎన్నికలు జరిగే వరకు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు కొనసాగనున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే 300 డివిజన్లను ఏర్పాటు చేశారు. 12 జోన్లు, దాదాపు 60 సర్కిళ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో రేపు ఏదైతే పాలక మండలి చివరి గడువు రేపటితో ముగినటువంటి నేపథ్యంలో సో ఇక ఎల్లుండి నుంచి మాత్రమే పూర్తిగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఇక ఇదిలా ఉంటే మాత్రమే పాలక మండలి గడువు రేపటితో ముగినటువంటి నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. సో ఇక మొత్తం కూడా ఇప్పటికే 300 వార్డులు, దాదాపు 12 జోన్లు, 60 సర్కిళ్లతో జీహెచ్ఎంసీ మెగా మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎల్లుండి తర్వాత మాత్రం ఏ క్షణానైనా ఇటు 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆఫీసులను కూడా సిద్ధం చేసి పెట్టారు అధికారులు. తార్నాక హుడా కార్యాలయంలో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీస్ ని ఏర్పాటు చేయనున్నారు. ఇక మాదాపూర్ నాక్ బిల్డింగ్ లో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీస్ ని ఏర్పాటు చేయనున్నారు. ఇక ఏదైతే ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కార్పొరేషన్ గా చేయాలంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో మరి ఈ 3 కార్పొరేషన్ల ప్రకటన మీద మాత్రం ఒకంత ఉత్కంఠత నెలకొందని చెప్పవచ్చు. సో దాదాపు 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దాదాపు 76 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్, 74 వార్డులతో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం జరగనుంది. ఇక రేపటి నుంచి పాలక మండలి గడువు ముగియనుంది. దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి పాలక మండలి గడువు రేపటితో ముగియనున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా మాజీలుగా మారనున్నారు. సో ఎల్లుండి నుంచి మాత్రం ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఎల్లుండి తర్వాత నుంచి మాత్రం ఏ క్షణానైనా కూడా ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ. స్టూడియో.